హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. అందరికీ ఎవరో ఒకరు ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా. అలానే నా ఫేవరెట్ గాడ్ అయితే వినాయకుడు అనమాట. ఫైనల్లీ వినాయక చవితి అయితే వచ్చేసింది. సో మా ఇంట్లో ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి పసుపు గణపతిని రెడీ చేస్తున్నాను. సో నేను ఎవ్రీ ఇయర్ నాకు ఇలా పసుపు గణపతిని ఇంట్లోనే తయారు చేసుకోవడం అలవాటు అనమాట. సో మీకు ఈ పసుపు గణపతి ఎలా తయారు చేశాను, ఏంటి స్టెప్ బై స్టెప్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లింక్ పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ వీడియో నేను ఛానల్లో పోస్ట్ చేశాను. ఇలా పసుపు గణపతి చేసే లోపల నేను మా మమ్మీ వినాయకుడికి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసింది. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత వినాయకుడికి కొంచెం డెకరేట్ చేద్దామనేసి ఈ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. ఇలా మొత్తం బ్యాక్ డ్రాప్ ఇవన్నీ డెకరేట్ చేసుకున్న తర్వాత వినాయకుడిని ప్లేస్ చేసి అలంకరిస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ వినాయక చవితి అయితే నేను చేస్తానో లేదో అనుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ ట్రైమిస్టర్లో లాస్ట్ మంత్లో ఉన్నాను. సో ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఎలా ఉంటుంది వినాయక చవితి చేయగలనో లేదో అనుకున్నాను. కానీ బట్ పసుపు గణపతి చేశాను. అలానే వినాయకుడి పూజ కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయిందనమాట. మొత్తం అంతా అలంకరించుకున్నాక వినాయకుడికి 5 రకాల ఫలాలని 5 రకాల నైవేద్యాలను అయితే ఇలా ప్రిపేర్ చేసాము. అండ్ నైవేద్యాలు మా ఇంట్లో అయితే పులిహోర, గారెలు, ఉండ్రాలు, పప్పుండలు, అలానే వడపప్పు చేసుకున్నాము. సో ఎంతమందికి పప్పుండలు తెలుసో నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే మొత్తం ఫైనల్గా వినాయకుడి పూజ అంతా అయిపోయాక మా ఇంట్లో మా వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. అలానే మీ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.